సో అనేక మంది అలా ఉండి ఉండవచ్చు. అనేక సార్లు భక్తుడు పాత నిబంధన గ్రంథములు 94 కీర్తన 17, 18, 19 వచనాలను తెలియజేస్తున్నాడు. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రంగా మౌనమందు నివసించి ఉండదు. యెహోవా నా కాలు చాలునే అనుకోనగా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేసినది. అనేక మార్లు మనం అలా అనుకుని వచ్చిన భవిష్యత్తు ఏంటి, నా గతం ఏంటి, నా ప్రస్తుతం ఏంటి అని. కానీ భక్తులు అంటాడు, నా అంతరంగంలో విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేసినది. మరొక చోట కీర్తనకారుడు అంటే 116 వచనంలో, మరణం నుండి నా ప్రాణమును, కన్నీరు విడకుండా నా కళ్ళను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. You have delivered my soul from death, eyes from tears, feet from stumbling block. అనేక మార్లు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ వాచ్ టైమ్ సర్వీస్ లో చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తులైనటువంటి యోబు 29వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఒక మాటను మాత్రం నేను మరలా చదివి కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథము 29వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలా రాయబడినది. నేను అంతా కూడా వివరించాను. పూర్వకాలంలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల. చాలా మంది గతం చాలా అద్భుతంగా ఉంది, ప్రస్తుతం చాలా విచారంగా ఉన్నది, భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన చాలా మందికి. కానీ దేవుని వాక్యము ఎవరైతే నమ్ముతారో వారికి వారి జీవితాల్లో వారు వేసే ప్రతి అడుగు, ప్రతి నిమిషం కూడా కీర్తనకారుడు అంటాడు, దేవా నా కాలగతులు నీ వశంలో ఉన్నది అంటాడు. 31వ కీర్తన 15వ వచనంలో, లార్డ్ మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మనం ఇక్కడ కూర్చున్నామంటే చాలా చోట్ల భక్తుడు పౌలు అంటాడు, అక్కడ సమస్యను కూడా ఆయన చిత్త వృత్తి చొప్పున జరిగిస్తూ ఉన్నాడని భక్తుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ తెలియజేశాడు. సో ఈ దినం ఇక్కడ మనం కూర్చోవడం అనేది కూడా దేవుని చిత్తము. కీర్తనకారుడు మనందరికీ తెలుసు, 23వ కీర్తనలో ఒక మంచి కాపరి గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల ఎదుట నన్ను నడిపించున్నాడు, నా ప్రాణములకు సేద తీర్చుతూ ఉన్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నడిపించున్నాడు. కాపరి గొర్రెలను పచ్చిక గల చోట్లకు తీసుకొని వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అక్కడ నీరు దొరికినప్పుడు ఆ ఆత్మకు, ఆ గొర్రెకు కొన్నిసార్లు ప్రాణము సమస్యలే అవకాశం కూడా ఉంటున్నది. ఇక్కడ భక్తులు కూడా గత దినాలను తలుచుకొని 29వ అధ్యాయంలో ఇంతకు ముందు ఉన్నట్లు ఉంటే ఎంత బాగుండు. చాలా మంది కూడా అలా అనుకుంటారు, అయ్యో ఇంతకుముందు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఎందుకు ఇలా అయింది. కానీ భక్తుడు పౌలు అంటాడు ఒక చక్కటి మాట, ఏమంటాడంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఈ శ్రమంలో కూడా నేను నమ్మినటువంటి వారిని ఎరుగుదును అని అంటాడు. ఐ నో హూమ్ ఐ బిలీవ్, హూమ్ ఐ ట్రస్ట్. ఇదే భక్తుడు యోబు భక్తుడు అంటాడు 19వ అధ్యాయం 20వ వచనం ఏమంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆయన ఈ భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఒక గొప్ప అభయంతో, ఒక గొప్ప వాగ్దానంతో, అంటే ఒక గొప్ప నమ్మకంతో భక్తుడు యోబు చెప్తూ ఉన్నాడు. యోబు మాత్రమే కాదు, పౌలు మాత్రమే కాదు, కానీ మనం చాలా సందర్భాల్లో మనం అనుకునేది, అయ్యో పలానా చోట చాలా చక్కగా ఉండే, కానీ మనం చూస్తాం అన్ని సమయాల్లో దేవుడు కాలములను సమయములను స్వాధీనంలో ఉంచుకునే దేవుడు. మన అనుదిన జీవితంలో 139వ కీర్తనలో దావీదు అంటాడు, నేను కూర్చోవడము, నేను లేవడము, నేను పడుకోవడము, మాట నా నాలుగు రాకముందే అది నీవు పూర్తిగా ఎరిగి ఉన్నావు. అనేక సందర్భాల్లో భక్తుడు ఏమంటే ఒకనొక చోట
భక్తుడు పౌలు ఓడలో ప్రయాణమై వెళ్తూ ఉంటాడు. అక్కడ జరిగినటువంటి ఒక సందర్భంలో 27వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఏమంటారంటే, కొన్ని దినముల వరకు సూర్యుడు గాని నక్షత్రములు గాని కనిపించగా మా ప్రాణము మాలో లేదు, మేము బ్రతుకుతామన్న నమ్మకం కూడా మాకు లేదు. మన జీవితాల్లో కూడా అలాంటి అనుభూతి, అయ్యో ఇంతకుముందు చాలా చక్కగా ఉండే గత జీవితంలో, అయితే ప్రస్తుతం చాలా విచారకరంగా ఉన్నది. భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన చాలా మంది ఉంటున్నది. మరి ఇందాకనే చెప్పినట్లు భక్తుడు పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుతున్నాను. ఐ నో హూమ్ ఐ బిలీవ్, హూమ్ ఐ ట్రస్ట్. మనం కూడా చాలా మంది ఏంటంటే ఈ ఆధునిక కాలంలో బైబిల్ నాకు వర్తిస్తుందా, నేను చదవాలా, మనం వేసే ప్రతి అడుగు కూడా ఈ లోకమంతా మనం చూస్తూ ఉన్నాము. అపవాది ఏదైనా తోటలో ఆదాము హవ్వల దగ్గరికి మెల్లగా ఎలా వచ్చిందో, ఈ దినాల్లో మానవులమైనటువంటి మన యొక్క కూడా, అయ్యో ఇంతకుముందు గంట ప్రార్థన చేసేవాడిని, అయ్యో బైబిల్ ఇంతకుముందు బాగా చదివేవాడిని, రెగ్యులర్ గా చర్చికి వెళ్ళేవాడిని 52 ఆదివారాలు, ఇప్పుడు ఏమైంది అవ్వాలి వచ్చేసి. దేవుడు వాక్యంలో హబక్కూకు 1:15 అంటాడు, అవ్వాలి ప్రతి ఒక్కరి వద్దకు వచ్చి గాలం వేసేవాడు గుచ్చి లాగి ఉన్నాడు అన్నాడు. ఏం ప్రార్థన చేసేవాళ్ళే, ప్రార్థన చేసిన వాళ్ళంతా భక్తులా? ఏం బైబిల్ చదువుతావులే, బైబిల్ చదివిన వాళ్ళంతా గొప్ప భక్తులా? అవ్వాలి నెమ్మదిగా దేవుడు ఏమని శాపం పెట్టాడంటే, నీవు హవ్వను మోసం చేశావు కాబట్టి నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీవు ప్రాకుతూ నీ కడుపుతో ఉంటావు, నువ్వు మట్టి తింటావు అంటే, ఆ అవ్వాలి నెమ్మదిగా ప్రాకుతూ మన ఇళ్ళలోకి మన జీవితంలోకి వాడు ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవేశించి మన ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా పాడు చేస్తూ ఉన్నాడు. అనేక మంది భక్తుడు పౌలు 2000 సంవత్సరాల క్రితమే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనం నుండి 18వ వచనాల వరకు చెప్పాడు. దినములు చెడ్డవి కనుక సమయములు పోనీగా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకోనండి. దేవుడి చిత్తాన్ని గ్రహించండి. ఈ ఉదయకాలము అనేక మంది ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నారు. యోహాను అన్నాడు, లోకమునైనను లోకంలో ఉన్నవారినైనను ప్రేమింపకుడి. ఎవరైనా లోకమును ప్రేమించేట్లా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంలో, అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. గత జీవితంలో నేను క్రమంగా ప్రార్థన చేసుకునేవాడిని, ఇప్పుడు ఏమైంది ఆ ప్రార్థన? గత జీవితంలో మంచి భక్తులతో సహవాసం ఉండేది. తప్పిపోయినటువంటి కుమారుని విషయం మనకు తెలుసు. తండ్రి వద్ద పెరిగాడు, 6 పెద్దవాడిని అయిపోయాను, నా భాగం నాకు తెలుసు మంచి ఏదో చెడేదో. మనకు కూడా అలానే నాకు తెలియదా, నువ్వు చెప్పాలా, చెప్పబడలే, ఇలాంటివన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. కానీ దేవుడి వాక్యము చదివినప్పుడు మనకు సూటిగా నేరుగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి 18వ వచనంలో 20వ వచనం, మీరు కుడి తండ్రైనను ఎడమ తండ్రైనను తిరిగినలా ఇదే త్రోవ దీనిలో నడువుడి అనే ఒక శబ్దము మీ చెవులకు వినపడదు. కానీ అనేక సార్లు మనం ఆ శబ్దాన్ని మనము లెక్క చేయం. నాకు తెలుసులే, నేను అవ్వాన్ని అయిపోయాను, నేను పెద్దవాడిని అయిపోయాను, నాకేమో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు యోబు తన పాత దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, అయ్యో నా రొట్టె విరిగి నేతిలో పడ్డది, నన్ను అందరూ కూడా అదృష్టవంతుడని పిలుస్తూ ఉన్నారు, ఇదిగో దేవుని గుడారం నా తలపైగా ఉండే. ఇంతకుముందు చాలా ప్రార్థన చేసేవాడినండి, ఏమైంది ఇప్పుడు ఆ ప్రార్థన? ఇంతకుముందు బైబిల్ బాగా చదివేవాడినండి, క్రమంగా ఆరాధన పెట్టేవాడిని, ఇప్పుడు ఏమైంది ఆరాధన? దేవుడి వాక్యంలో రాయబడినది, లోకము దాని ఆశలు గతించును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము రాయబడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, యేసుప్రభువు అన్నారు, heaven and earth may pass away but my words will never pass away. భూమి ఆకాశం గతించినప్పటికీ కూడా నా మాటలు ఎన్నటికీ కూడా గతించవు. కొన్నిసార్లు యోగ విషయంలో మనం చూస్తాము ఒక శోధన కలిగినది, అయినప్పటికీ కూడా మనం చూస్తాము యోగ 1:21 కానీ యోగ 2:10 కానీ అక్కడ
అన్ని కూడా సమస్తము ఇచ్చినటువంటి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ద లార్డ్ హ్యాస్ గివెన్, ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే, బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అన్నాడు. మనలో కూడా అనేక మంది అలాంటి జీవితం, అయ్యో నా పాత జీవితంలో ఎన్నో మధురమ స్మృతులు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నవి, కానీ ఇప్పుడు నేను ఎంతో కష్టకాలంలో ఉన్నాను. భక్తుడు రోమపత్రిక 8:18 అంటాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. కీర్తన గ్రంథంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడైదు, నీ దుడ్డుకార నీ దండం నన్ను ఆదరించు. అనేక సార్లు మనం అనుకుంటామా, ఇశ్రాయేలు కూడా అలానే అనుకున్నాడు. యెషయా గ్రంథం 49:14 వచనంలో యెహోవా మమ్మల్ని మరిచి ఉన్నాడని. కానీ 15వ వచనంలో దేవుడు అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి చంటి బిడ్డను కరుణింపకుండా మరుచునా, ఆయన మరుసుదిగా నేను మరువను. చూడును, నేను నా రక్షణ మీద శక్తి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవని అంటాడు. దేవుడు మరిచిపోయే కాలం ఎప్పుడైనా ఉన్నదా? దేవుడు మరిచిపోయే, ఆయన జ్ఞాపక శక్తి తక్కువనా, ఆయన కంటి చూపు తక్కువనా, ఆయన వృద్ధుడైపోయాడా? ప్రేమటువంటి దేవుడు బిడ్డలారా, ఈ ఉదయ కాలము భక్తుడు యోగు అయితే అయ్యో మరలా మరలా అనుకుంటున్నాడు. తను ఏమనుకుంటున్నాడంటే, ఆ పూర్వ దినాలు, ఆ బంగారు దినాలు, ఆ గోల్డెన్ ఏజ్ లేక ఆ గోల్డెన్ పీరియడ్ పూర్వకాలమున ఉన్నట్లు నేను కదా ఎంతో మేలు. అక్కడ ఆయన జీవితం ఎలా ఉన్నది అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. అపవాది రొట్టె తిరిగి నేతిలో పడ్డదిరా అన్నట్టు ఉండేవాడు. ఇంకేమంటాడు, చూసిన ప్రతి ఒక్కరు అదృష్టవంతుడు అని అనేవాడట. కానీ క్రైస్తవ జీవితంలో అదృష్టం అనే పదాన్ని యోగు వాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి పదాన్ని వాడలేదు. అక్కడ ఆలోచిస్తున్నాడు, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడినంటే పుట్టొడుచులో పాలలో అయిపోయింది. ఏమైనటువంటి దేవుడు పెట్టారా? ఇదే కాలం క్రైస్తవ జీవితంలో హెచ్చు తగ్గులు దేవుడి వాక్యంలో మనం చూస్తాము. ద్వితోపదేశకాండం 8వ వచనంలో మనుషుడు ఆహారం వల్ల మాత్రము కాక యెహోవా నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించినట్టు రాయబడింది. అయితే ఆయన కొన్నిసార్లు శోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దీవెన ఇవ్వడానికి. యోగు కూడా ఇక్కడ శోధనలో ఉన్నాడు. ఆ శోధనలో అంటున్నాడు, అయ్యో ఇంతకు నేను ఎలా ఉండేవాడిని, నన్ను చూసి అందరూ కూడా గౌరవించేవారు, ఎవరు నన్ను చూసి దాక్కునేవారు, వృద్ధులు లేచి నిలబడేవారు. అయ్యో ఆ దినాలను ఎక్కడ పోయి ఆధ్యాత్మికంగా చాలా ఆరాస్తాయి. కానీ ఆ దినాలను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన క్రైస్తవ జీవితంలో కూడా అనేక సందర్భాల్లో అలాంటిది. అయితే మన ప్రార్థన ఎందుకు తక్కువైంది, మన వాక్యము చదవడం ఎందుకు తక్కువైపోయింది, దేవుడితో సహవాసము. ఇక్కడైతే ఇతను అంటాడు ఏమంటే, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజం వల్ల నేను చీకటిలో తిరుగులాడు చుట్టిని, నా పరిపక్వ దినంలో ఉండినట్టు నేను ఉండిన ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండను, సర్వశక్తుడు ఇంకా నాకు ఇప్పుడు లేడని అర్థం. అనేకుల భావన. కీర్తనాకాడు అంటాడు, కన్నులు కలగజేసిన వాడు చూడక మాన్న 94వ కీర్తన 9వ వచనంలో, చెవులు కలగజేసేవాడు వాడు వినక మాన్న. అనేక సార్లు వారు అంటారు. ఒక 696వ పాట ఒక చరణం పాడండి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, యెహోవా నా బలమ. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 696వ పాట అనుకుంటాను. దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుగు
కీర్తనకారుడు అంటాడు, నీ మార్గంలో ఏదో నా నడుపులను స్థిరపరుచుకుని ఉన్నారు, నా కాళ్ళు జారలేదు. 17వ కీర్తన 5వ వచనం. 18వ కీర్తన 21వ వచనం అంటాడు ఏమంటే, యెహోవా మార్గంలోనే నడుచుకొని వచ్చున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఈరోజు అనేక మంది దేవుని మర్చిపోయే అవకాశాలు 99% ఉన్నాయి. అన్నిటికీ అన్ని కలిగినప్పుడు, అన్నిటికీ అన్ని ఉన్నప్పుడు నా భక్తి ఎందుకు తక్కువైపోయింది, నేను దేవుడితో సన్నిహితంగా ఎందుకు ఉండడం లేదు. కీర్తనకారుడు అంటాడు 9వ కీర్తన 17వ వచనంలో, దుష్టులు దేవుని మనసు జనులందరూ పాతాళంలో దిగిపోవుదురు. భక్తులందరూ కూడా దేవుని సన్నిధి వారికి పెద్దదిగా తలంచారు. మానవుడు తరచుగా దేవునికి దూరం కావడానికి గల కారణం ఏంటి? ఒక భక్తుడు అన్నాడు, ఒకవేళ నేను బైబిల్ చదవడానికి ఆటంకంగా వేరే ఏదైనా పుస్తకం ఉంటే ఆ పుస్తకాన్ని నేను కాల్చివేస్తాను. ఈరోజు దేవుని స్థానాన్ని ఏదైతే ఆక్రమించుకుంటుందో అది ఇశ్రాయేలు నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఒక బంగారు లేగదూడం చేసుకున్నారు. అది అలాంటి దాన్ని పోలి ఉన్నది. అది లిటరల్ గా బంగారు కూడా విగ్రహం అయితే ఈరోజు మన హృదయాల్లో అయ్యో ఎంతమంది బాగా ప్రార్థన చేసి మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? భక్తుడు అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, డు నాట్ లాగ్ ఇన్ జీల్, బీ ఆర్డెంట్ ఇన్ స్పిరిట్. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి. రక్షించబడినప్పుడు ఎలాంటి ఉత్సాహం ఉన్నదో రాను 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 ఎలా చల్లబడ్డదు. దినదినము కూడా భక్తుడు పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపంలోనికి మనం ఎదగవలసినటువంటి వారు. భక్తుడు పౌలు గలతీ 4:19 చెప్పారు కదా, నా సహోదరులారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రశ్నపేత నాకు అనిపిస్తున్నది. భక్తుల సహవాసాన్ని మనం కోరుకుంటున్నామా? ఈరోజు అనేక మంది పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకోవడం లేదు. భక్తులు 16వ కీర్తన 3వ వచనం, నేను ఇలాగను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం శ్రేష్ఠులు. ఈరోజు అనేక మంది బైబిల్ గురించి మాట్లాడితే పవన్ తక్కువ వెళ్ళిపోతుంటారు. రాజకీయాలు మాట్లాడితే ఎంతసేపు లేదా లేట్ నైట్ వరకు అయినా మాట్లాడతారు. ఇంకేదైనా చిట్ చాట్ చేయమంటే చేస్తారు. ప్రేమనటువంటి దేవుడు ఇట్లాగా మన జీవితము భక్తుడు పౌలు చెప్తూ ఉన్నాడు, వేయబడినది తప్ప మరి యొక్క పునాది వేయబడలేదు. ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద వెండి, బంగారు, ఇత్తడి రకరకాల వస్తువుల చేత వారి పునాది వేయబడినప్పుడు ఒకనొక దినము ఆ ఫలితం అనేది బయటపడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టేట్లా వాని పని కనబడు, ఆ దినము దాన్ని తేటపరచు, అది అగ్ని చేత బయలుపరచబడదు, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఒకనొక దినం వస్తుంది, మనం చూడడానికి అందరం ఒకేలా కనిపించవచ్చు, కానీ మన పునాది ఎక్కడ వేయబడ్డది అనేది ఖచ్చితంగా ఒకనొక దినం బయటపడుతుంది. కంసాలి వారి దగ్గరికి వెళ్తే మన బంగారం ఒరిజినల్ బంగారా, డూప్లికేట్ బంగారా, ఇమీడియట్ గా గోల్డ్ టెస్టింగ్ చేయబడడం అని బోర్డు పెట్టుకుంటారు. బంగారం పరీక్ష, మన విశ్వాసాన్ని కూడా పరీక్ష అవుతాయి. మీ విశ్వాసాన్ని కలు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అంటాడు భక్తుడు పౌలు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలేదును అతిశయపడుతూ అని అంటాడు. అయ్యో ఇంతకుముందు అన్నీ ఉండేవి, ఇప్పుడు ఎందుకు అలా జరిగింది? కొన్నిసార్లు అడవిలో వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు, నేటి కొరత దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు సమస్యని పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యంలో రాయబడినదిగా భక్తుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ చాలా చక్కటి మాట చెప్పారు. ఏమిటంటే, ఎవరు యవనస్తురాలు తప్పక దొరకదు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలాగే పరిగెత్తుదురు, సమస్యలుగా మనిషిలు. ఉదయకాలము ప్రభు కొరకు ఎదురు చూడడం అనేది చాలా గొప్ప విషయం. అంత మాత్రమే కాదు,
ప్రభువైన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవునిగా మనందరి వరకు వచ్చాడు. భక్తులు అంటాడు కదా, క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకములకు వచ్చిన సంగతి నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యముగా ఉన్నది అని అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 వచనంలో. ఇదే కాలము ఆయన మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా అనేక మంది రక్షణ పొందుకోలేక, మొదటి రాకడ గురించే తెలుసుకోలేక ఉన్నారు. రక్షించబడినటువంటి మనమందరం కూడా ఇంకా అటు ఇటు చూస్తున్నాం. అయ్యో, నా పురాతనమైన దినాల్లో ఇంతమంది ఇలా ఉండేవాడిని. యోగు కూడా అలాగే అంటున్నాడు, మనం కూడా అలాగే అనుకుంటున్నాం. కానీ భక్తులందరూ కూడా దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉన్నాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయ కాలము ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. భక్తుడు పౌలు అంటాడు, ఒకనొక దినము తప్పకుండా మనం వేసే ఆ పునాది దేని మీద వేయబడుతూ ఉన్నది. భక్తుడు పౌలు అంటాడు, వేయబడిన తప్ప మరొక పునాది వేయబడలేదు. ఆ పునాది యేసుక్రీస్తే. ఒకవేళ ఆ పునాది ఎవరైనా ఇలాంటి వస్తువుల చేత కట్టుకుంటే వారి పని తీర్పు దినంలో బయలుపడుతుందని రాయబడ్డది. ఉదయకాలం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో మనందరి కొరకు 33 సంవత్సరాల జీవితము జీవించి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు క్రిస్మస్ సెలబ్రేషన్ చేశాము. ఆయన ఎవరి కొరకు వచ్చాడంటే, నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. లూకా 19:10 రాయబడింది. ఎవరు నశించారంటే, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోయి మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగాను. మనందరి దోషం యెహోవా అతని మీద మోపెను. హృదయకాలము మన గత దినాలను తెలుసుకుంటూ, మన ప్రస్తుత దినాలని విచారంగా ఉంటూ, భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన. కానీ ఆ భవిష్యత్తును దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవుడు వాక్యంలో రాయబడిన కాలంలో, సమయంలో ఆయన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. భక్తుడు పౌలు అంటున్నాడు, నేను నమ్మినటువంటి వారిని నేను ఎరుగుదును. భక్తుడు యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుస్తాడని నాకు తెలుసు. ఈరోజు అనేక మంది వాక్యము తెలుసుకోలేక, వాక్యము చదవలేక వెనుకబడి ఉంటున్నారు. దేవుని మీద నమ్మకం అనేది తగ్గిపోతున్నది, విశ్వాసం అనేది తగ్గిపోతున్నది. శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు